నవోదయ పీజీటీ టీచర్ల నువ్వు జాయిన్ అయితే ఇక్కడ ఒక కాడ కాదుగా దేశం అంతటా దింపుతారు నిన్ను, పోవాల్సిందే అని చెప్పింది. లేదు ఇంకా సెంట్రల్ పోస్టులు ఇవి ఒక దగ్గర వస్తాయి అనుకొని రాసింది. అవన్నీ దాదాపు 24 పోస్టులకు నేను వచ్చిన. లాస్ట్ కు 96 లో స్కూల్ అసిస్టెంట్ జాబ్ లో జాయిన్ అయ్యాను. తర్వాత కూడా కొన్ని జాబ్లు వచ్చినాయి. స్టాటిస్టికల్ ఆఫీసర్, ఎస్టీఓ, మండల్ లెవెల్. ఇవన్నీ లెక్కలు చేయాలి, అంత కరప్షన్ ఉంటది, ఇది నీకు సూట్ అవ్వాలి వద్దన్నారు. అట్లా లాస్ట్ కు ఒక 10 years స్కూల్ అసిస్టెంట్ గా జాబ్ చేసినప్పుడు హెడ్ మాస్టర్ పోస్ట్ వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ రిక్రూట్మెంట్ జరిగితే ఇక్కడ వచ్చింది. సేమ్ టైం తెలంగాణ యూనివర్సిటీ కూడా వచ్చింది. ఓకే, ఆ తెలంగాణ వదిలేసి ఇక్కడ జాయిన్ అయ్యింది. ఏ ఇయర్ లో జాయిన్ అయ్యారు సార్? 2007 లో జాయిన్ అయ్యింది. ఓకే, 7 నుండి ఇప్పటి వరకు ప్రొఫెసర్ గా అనేక విద్యార్థులకు పాఠాలు బోధించిన సందర్భాలు ఉన్నాయి. ఏమనిపిస్తుంది సార్ ఆ సందర్భాల్లో మీకు? ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడ కొంత రీసెర్చ్ కూడా జరుగుతా ఉంది నానో మెటీరియల్స్ మీద, ఇప్పుడు గామా రేస్ మీద, మెటీరియల్స్ ఎట్లా ప్రాపర్టీస్ చేంజ్ అవుతున్నాయి, అవి ఎక్కడెక్కడ ఉపయోగపడుతున్నాయి, అవి ఎవరు కొనుక్కపోతారు, ఇప్పుడున్న సొసైటీకి అవసరం ఉన్న మెటీరియల్స్ మనం తయారు చేయాలనే దాని మీద మేము రీసెర్చ్ చేస్తాను. పాలిమర్స్ మీద, ఫెర్రైట్స్ మీద రీసెర్చ్ జరుగుతుంది. అది సొసైటీకి ఉపయోగపడే విధంగా. ఇప్పటి వరకు మీరు బోధించిన విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్? వచ్చి కలుస్తుంటారు? ఏమనిపిస్తుంది? కలుస్తారు. ప్రొఫెసర్లు అయినారు. జేఎన్టీలో 2 వెళ్ళిపోయినారు. ఒక ఆమె ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయింది, కల్పన అని. ఆమె అక్కడ జాబ్ చేస్తా ఉంది ప్రొఫెసర్ గా. ఇంకా కొందరు ఇక్కడ ఈ ఉస్మానియాలోనే కాంట్రాక్ట్ గా పనిచేస్తా ఉన్నారు. 4 డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అయిపోయినారు. సార్ ప్రైమరీ స్టాండర్డ్ అయినా, సెకండరీ స్టాండర్డ్ అయినా, యూనివర్సిటీ బేస్ అయినా కూడా ఏ స్టాండర్డ్ లో అయినా కూడా అత్యంత క్లిష్టమైన జాబ్ ఏదైనా ఉంది అని అంటే టీచర్ జాబ్ అని అంటుంటారు. ఎట్లా అటువంటి దాన్ని మీరు ఎట్లా అధిగమిస్తారు సార్? ఎట్లా దీన్ని ఎంజాయ్ చేస్తారంటే? ఎట్లా ఎంజాయ్ చేయాలంటే ఇప్పుడు కొత్త టాపిక్స్ వస్తున్నాయి సార్. నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఒక సెల్ ఫోన్ వస్తుంది అనేది తెలియదు సార్. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు సెల్ ఫోన్ కమ్యూనికేషన్ నేను బోధిస్తాను. ఓకే, డిజిటల్ సిస్టమ్ డిజైన్ బోధిస్తున్నా సార్, ఎంబెడెడ్ సిస్టమ్స్ బోధిస్తున్నా. అంటే సొసైటీ ఇప్పుడు వీటి మీద డెవలప్ అవుతుంది. ఓకే, సెల్ ఫోన్ లేకుండా కామన్ మ్యాన్ కూడా ఉండలేకపోతాడు సార్. అరే ఇది ఇంకా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో నేను ఈ సబ్జెక్ట్ చెప్తానని తీసుకున్నా. మా హెడ్ సార్ వాళ్ళు కూడా అది ఇచ్చినారు. కాబట్టి సొసైటీకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఒకప్పుడు SMS మాత్రమే పంపేది, ఇప్పుడు వాట్సాప్ గ్రూపులలో ఎంత ఇన్ఫర్మేషన్ అయినా పంపించగలుగుతాం. టెక్నాలజీ ఇది బాగా పెరిగినది కాబట్టి ఒకసారి ప్రిపేర్ అయ్యి దాన్ని 4-5 సార్లు చదువుకొని మనం అర్థం చేసుకుంటే బోధించవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ టీచింగ్ పద్ధతులన్నీ మాకు బీడీలో నేర్పిస్తున్నారు. ఏదైనా ఒక పద్ధతి తీసుకొని బోధించవచ్చు. సార్ ఒక సైన్స్ ప్రొఫెసర్ గా మన కమ్యూనిటీలోనే, ఏదైతే మన SC/ST కమ్యూనిటీలోనే ఇన్నేళ్ళు అయినా స్వతంత్రం అయినా కూడా ఎక్కడికి వెళ్ళినా ఒక వార్త అయితే వస్తూ ఉంటుంది. SC/STలు విద్యకు ఇప్పటికి స్టిల్ ఇప్పుడు కూడా దూరం ఉన్నారు, లేదంటే కొన్ని ప్రాంతాలలో అసలు విద్య అంటే ఏందో కూడా దాని పరంగా అవగాహన లేదు అని మాట్లాడుతుంటాం. ఎట్లా సార్ దీన్ని ఎట్లా చూసుకోవచ్చు ఒక ప్రొఫెసర్ గా? ఇప్పుడు అందరికీ అవగాహన వచ్చింది. అవును, అప్పుడంటే ఏదో కూలి పని చేస్తేనే తప్ప తినలేని స్థితి ఉన్నప్పుడు వాళ్ళు అరే మనం బ్రతకడంకు తినాలి కాబట్టి నువ్వు చదువు బంద్ చేసి పనికి పోమని చెప్పింది. ఇప్పుడు డిగ్రీ దాకా కూడా, PG దాకా కూడా సరిపోయేంత తిండి అవకాశాలు అన్ని కుటుంబాలలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు చదువుతా ఉన్నారు. స్కూళ్ళు కాలేజీలు కూడా ముందే వాళ్ళు పిలుచుకుంటా ఉన్నారు. ఒక టఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడ వస్తుందంటే ఇంటర్మీడియట్ దగ్గరనే ఉంది. 10th సునాయాసంగా పాస్ అయిపోతా ఉంది. దాన్ని ఉన్న హార్డ్నెస్ తగ్గించిండ్రు, ఎడ్యుకేషన్ సిస్టమ్ తగ్గించిండ్రు, ఎగ్జామినేషన్ సిస్టమ్ తగ్గించిండ్రు, బర్డన్ జనరల్ ఇష్యూస్ ని అలౌ చేసిండ్రు, బర్డన్ స్టూడెంట్స్ కి ఎక్కువ రాకుండా చేసేసిండ్రు. ఆ తర్వాత డిగ్రీ నుంచి ఇట్ ఈజీ అయిపోయింది. ఒక ఉన్న హార్డ్నెస్ ఎక్కడ ఉందంటే ఇంటర్మీడియట్ దగ్గరనే ఉంది. కాబట్టి ఇంటర్మీడియట్ ఒక్కటి పాస్ అయితే వాళ్ళు ఎక్కడైనా ఏదైనా చదువుకునే లెవెల్ గా ఉన్నారు. సార్ యాజ్ ఏ సైన్స్ ప్రొఫెసర్ గా ఇదే SC కమ్యూనిటీలో 2 వర్గాలు బలంగా కొట్లాడుతూ ఉంటాయి. ఒకటి అంబేద్కరిస్ట్ అని చెప్పి అంబేద్కర్ భావజాలను నమ్మే వ్యక్తులు ఒక విధంగా ఉంటారు. ఇంకొక వ్యక్తులు అంటే సనాతన ధర్మాన్ని నమ్మి ఏదైతే సైంటిఫిక్ ఉన్న, ఇప్పుడు మీరు సైన్స్ కాబట్టి అడుగుతున్నా, టెక్నికల్ గా లేదంటే సైంటిఫిక్ గా ఏమి జరగదు, ఏది ఉన్నా కూడా అదంతా కూడా దేవుని దయ వల్లనే లేదా సనాతన ధర్మం వల్లనే ఇది పాసిబిలిటీ అని చెప్పి
అటువంటి కొంతమంది వ్యక్తులకు దట్టు సైన్స్ ప్రొఫెసర్ గా మీరు ఏం చెప్పదలుచుకోరు సార్? టెక్నాలజీ ఇంపార్టెంటా మనం నమ్మిన టెక్నాలజీ ఇంపార్టెంట్ సనాతన ధర్మం కన్నా. ఓకే, ఇప్పుడు ప్రతి వస్తువు ఫిజిక్స్ ద్వారానే కనుగొనబడ్డది సార్. అది కెమెరా అయినా, వాచ్ అయినా, సెల్ ఫోన్ వాట్ అయినా, ఎవర్ ఇట్ మే బి, స్టెథోస్కోప్ అయినా, ప్రతి వస్తువు అది సైన్స్ తోనే వచ్చేసింది. సనాతన ధర్మంలో ఎవరన్నా ఒకళ్ళు పట్టుకొని వచ్చి ఆవచ్చు మంత్రం అని వచ్చింది కాదు. పెన్ కాడ నుంచి, పేపర్ కాడ నుంచి ప్రతిదీ టెక్నాలజీతోని. ఒక టెక్నాలజీ ఇంకో కాడ పెట్టి ఇంకో కొత్త వస్తువుని తయారు చేసింది. ఫస్ట్ సైకిల్ ఒకటే ఉండే, అది ఎనర్జీతోని తొక్కితేనే నడిచేది. ఒక ఆయన మోటార్ తయారు చేసిండు, ఆ మోటార్ దీనికి పెట్టిన సైకిల్ మోటార్ అయిపోయింది. ఇప్పుడు ఎన్నో రకాలుగా, అరే ఇది మోటార్ పెట్రోల్ డీజిల్ తాగుతుంది, దీనికి బ్యాటరీ పెట్టి ఎలక్ట్రిసిటీతో నడుపుదామని తయారు చేసింది. అది ఇక్కడ ఇది అక్కడ పెట్టడం మూలంగా ఇంకో కొత్తది వస్తుంది సొసైటీ లోపల. కాబట్టి టెక్నాలజీ బెస్ట్. సనాతన ధర్మం నుంచి ఇట్లాంటి అంటే దేవుడు అనేవాడు లేడంటారా సార్? ఏదైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇలా చేస్తే మనకున్న రోగాలు పోవడం, లేదంటే మనకున్న శక్తుల్ని వెళ్ళిపోవడం, ఇవన్నీ ప్రాక్టికల్ కాదంటారా? అంటే దేవుడు ఉన్నాడు లేడని నమ్ముతారా సార్ మీరు? ఒక ఫిజిక్స్ టీచర్ గా దేవుడు ఉన్నాడని నమ్ముతా. ఎట్లా ఎగ్జాంపుల్ అంటే ఏం చెప్తారు? ఎగ్జాంపుల్ అంటే ఏమని చెప్తా అంటే, ఇప్పుడు కోతి నుంచి మనుషులు ఇట్లా వచ్చిందని చెప్తారు కదా. ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉపయోగించి ఒక కోతి నుంచి మనిషిని చేయలేకపోతాను. ఇప్పుడు ఇట్లాంటి భూమి ఒకటి ఇక్కడ కలిగింది, ఇంకా ఇంకో భూమి ఎందుకు లేదు? ఇంకొకటి లేదు కదా సృష్టి. ఇది ఒకళ్ళు తయారు చేస్తున్నా అయింది. ఇప్పుడు ఇక్కడ వస్తువు కనిపిస్తుంది అంటే అదొకళ్ళు తయారు చేస్తున్నా అయింది. సో కాబట్టి ఇది కూడా సార్, దేవుడు ఉన్నాడు అన్నంత వరకు నమ్మొచ్చు, ఇబ్బంది లేదు. కానీ మూఢనమ్మకం కూడా అతిగా ఉండదు కదా. మూఢనమ్మకం ఉండదు. ఉదాహరణకు ఒక చెట్టు దగ్గర ఒక పసుపు కుంకుమ పెట్టి ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఎట్లా ఇక అది నమ్మలేం. కాకపోతే వాళ్ళు అదినే నమ్మి దాని మీదనే ఆధారపడతారు, దాన్ని చెప్పలేం.